దక్షిణ కొరియా ముయాన్ ఎయిర్పోర్ట్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ వందల మందిని బూడిద చేసింది. రన్వే మీదనే ఫ్లైట్ క్రాష్ కావడంతో 179 మంది చనిపోయారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ విఫలమైనట్లుగా తెలుస్తోంది. బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో రక్షణ గోడను ఢీకొట్టింది. వెంటనే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అంతకుముందే విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి పైలట్ ట్రై చేశాడు, కానీ కాలేదు. నేలపైకి దిగిన తర్వాత రన్వే మీద శరవేగంగా దూసుకుపోయింది. స్పీడ్ కంట్రోల్ కాక గోడను ఢీకొట్టింది. దాంతో ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. 6 సిబ్బంది ఉన్నారు. 2 సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఈ విమాన ప్రమాదంపై తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. తక్షణమే అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. 4 రోజుల క్రితం కజకిస్తాన్లో ఇలాంటిదే ఘోర విమాన ప్రమాదం జరిగింది. చూస్తూ ఉండంగానే ఫ్లైట్ చక్కర్లు కొడుతూ నేలను బలంగా ఢీకొట్టింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. నిమిషాల్లో ఫ్లైట్ సగానికి పైగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 38 మంది చనిపోయారు. 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. దక్షిణ కొరియా ముయాన్ ఎయిర్పోర్ట్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ వందల మందిని బూడిద చేసింది. రన్వే మీదనే ఫ్లైట్ క్రాష్ కావడంతో 179 మంది చనిపోయారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో రక్షణ గోడను ఢీకొట్టింది. వెంటనే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అంతకుముందే విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్ ట్రై చేశాడు, కానీ కాలేదు. నేలపైకి దిగిన తర్వాత రన్వే మీద శరవేగంగా దూసుకుపోయింది. స్పీడ్ కంట్రోల్ కాక గోడను ఢీకొట్టింది. దాంతో ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయడం లేదని అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. 2 సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఈ విమాన ప్రమాదంపై తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. తక్షణమే అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. 4 రోజుల క్రితం కజకిస్తాన్లో ఇలాంటిదే ఘోర విమాన ప్రమాదం జరిగింది. చూస్తూ ఉండగానే ఫ్లైట్ చక్కర్లు కొడుతూ నేలను బలంగా ఢీకొట్టింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. నిమిషాల్లో ఫ్లైట్ సగానికి పైగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 38 మంది చనిపోయారు. 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్టీవీ స్క్రీన్పై ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. దక్షిణ కొరియా ముయాన్ ఎయిర్పోర్ట్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ వందల మందిని బూడిద చేసింది. రన్వే మీదనే ఫ్లైట్ క్రాష్ కావడంతో 179 మంది చనిపోయారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో రక్షణ గోడను ఢీకొట్టింది. వెంటనే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అంతకుముందే విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్ ట్రై చేశాడు, కానీ కాలేదు. నేలపైకి దిగిన తర్వాత రన్వే మీద శరవేగంగా దూసుకుపోయింది. స్పీడ్ కంట్రోల్ కాక గోడను ఢీకొట్టింది. చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్పై. స్పీడ్ కంట్రోల్ కాక రన్వేపై దూసుకు వెళ్తూ ఉంది విమానం. వెళ్ళి గోడను ఢీకొట్టిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. దాంతో ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయడం లేదని అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. 6 సిబ్బంది ఉన్నారు. 2 సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. 1 ప్రయాణికుడు అలాగే 1 సిబ్బంది బయటపడ్డారు. ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఈ విమాన ప్రమాదంపై తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. తక్షణమే అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. దక్షిణ కొరియా ముయాన్ ఎయిర్పోర్ట్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ వందల మందిని బూడిద చేసింది.